నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్, ఏపీ విషయానికి వస్తే ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు పర్యటన, బంగారుపాలెంలో దండుపాలెం బ్యాచ్ దిగింది. అదంతా ఒక డ్రామా, ఒక సినిమా సెట్టింగ్ మాదిరి వాళ్ళంతా కూడా అక్కడ ఒక హై డ్రామాగా చేశారు. వాళ్ళకు సంబంధించిన వైసీపీ నాయకుల మామిడి తోటలో మామిడి పళ్ళను ఏరుకొచ్చి ట్రాక్టర్లో రోడ్ల పాలు చేశారు. దాని మీద ట్రాక్టర్లను దొక్కించారని చెప్పేసి చర్చ. నిజమేనా? ఇంతకన్నా జిగుత్సాకరమైన అసహ్యకరమైన విమర్శ ఎక్సెప్ట్ ఈ కూటమి గ్యాంగ్ తప్పితే, ఈ కూటమి దౌర్భాగ్యపు విమర్శ తప్పితే కూర్చే రైతులు మీకు దడుపోవడం గ్యాంగ్లా కనపడుతున్నారా ఈ ప్రభుత్వానికి? రైతులు ఆవేదన పడుతుంటే, రైతులు ఆందోళన చెందుతుంటే, రైతులకి సీజన్ అయిపోయింది, ఇంతవరకు ఇవ్వలేదు, ఇప్పుడు ఇంజనీరింగ్ ఇప్పుడు అనౌన్స్ చేస్తారంటే మీరు రైతులు అంత వేదన పడుతూ ఉంటే మీకు రైతులు దడుపాలెం బ్యాచ్లా కనపడతారా? ఏమన్నా మనుషులా మీరు? ఏం ప్రభుత్వమా లేకపోతే ఇదేంటి? రైతే రాజు, రైతు నమ్మకాన్ని కథలు మాట్లాడతారు. చంద్రబాబుకి ఎప్పుడు అసలు వ్యవసాయమే వద్దన్నవాడు కదా, అలాంటి ఇలాగే మాట్లాడతారు. అలాంటి ప్రభుత్వం ఇలాగే మాట్లాడుతుంది. ఏమన్నా మరి కనీసం కట్టసి రైతులు ఉన్నారు అక్కడ, రైతులు కనపడుతున్నారు, వాళ్ళ తీసుకొచ్చి వేదన పడుతున్నారు, బాధపడతారు. మాకు లేదు, అమ్ముకుందామంటే అక్కడ లేదు, ఎక్కడ ఎవడు సరే రేటు ఇవ్వట్లేదు అని చెప్పి కడుపు మండి రోడ్డు మీద వేసుకుంటూ ఉంటే వాళ్ళ బాధను చూసి వాళ్ళకి ఏదో చేస్తామని కానీ దాన్ని వాళ్ళ దడ్డుపళ్ళ బ్యాచ్ అని అంటారా? వాళ్ళ అంత హీనంగా మాట్లాడతారా? మనుషులైనా మీరు? ఈ ప్రభుత్వం అసలు ప్రభుత్వం అనేది ఇది ప్రజాప్రభుత్వమా? రాక్షస ప్రభుత్వంలాగా, రక్కసి ప్రభుత్వంలాగా ఏమాత్రం అమానుషమైన మాటలు మాట్లాడతారు రైతుల గురించి. అంటే మీడియాలో హైలైట్ అయ్యారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే వాళ్ళ కార్యకర్తలు వాళ్ళే కొట్టుకొని రక్తం వంచినట్టు అన్నట్టు. అదే, వాళ్ళే కొట్టుకుని వాళ్ళకి బ్లడ్ తీసుకుని వాళ్ళ సిగ్గు సరే ఉండాలి ఆ మాటలు మాట్లాడటానికి. వినేవాళ్ళు సొల్లువాగుడు, దాన్ని వినేవాళ్ళు ఏమంటారు? సొల్లువాగుడు, గాలివాగుడు, చెత్తవాగుడు అని తిడుతున్నారు. తెలియదే వాళ్ళకి. వాళ్ళే కోసుకుని వాళ్ళే కొట్టుకుంటారు. జగన్కి వాళ్ళ స్పెషల్గా జగన్ డ్రామా చేయాలి. మీకు అలవాటే, మీకు అవసరం అయ్యా డ్రామా చేయడానికి. మీకు వస్తే మీరు వెళ్తే దీని నుంచి ఎవరు జనాలు రావట్లేదు, ఎక్కడెక్కడ నిలదీస్తున్నారు, ఎక్కడెక్కడ సిగ్గుందా శరముందా అని అడుగుతున్నారు. మీ మాటలు మీకు గుర్తున్నాయా? ఇంత మోసం చేస్తారా, ఇంత వంచన చేస్తారా, ప్రజలు ఇంతగా అవహేళన చేస్తారా అని ప్రజలు నిలదీస్తున్నారు. మీకు కావాలి షో పుట్టప్పు, మీకు కావాలి ఏదో 10 మంది కనపడితే ఆయన పర్యటన. ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా పర్యటన జనాలకు ఉన్నారా? అక్కడ జగన్ వస్తా ఉంటే ఎగబడి పోలీసులు లాఠీ చార్జీలు చేస్తున్నా సరే దెబ్బలకు సైతం వెనుకాడకుండా వస్తున్నారు. డబ్బులకి బిర్యానీలకు ఆశపడి వచ్చారు. డబ్బులకి బిర్యానీకి లాఠీ దెబ్బలు తింటారా? లారీ అంటే మీకు వచ్చినప్పుడు జనాలు మీకు అలా వస్తారు. మీకు పచ్చ కామెరలోనికి ఊరంతా పచ్చగా ఉంటుందని మీరు డబ్బులు ఇస్తే కానీ రావట్లే. ఎవడు డబ్బులు ఇచ్చినా రావట్లా, మీకు లాఠీ దెబ్బలు తింటున్నారు. పచ్చబట్టలు కొట్టించుకుని లాఠీ దెబ్బలు తినేవాడు బిర్యానీకి ఇంటికి వస్తాడా? వచ్చినవాడు లాఠీ దెబ్బలు తింటాడా? స్వచ్ఛందంగా వచ్చి మీ యొక్క దౌర్భాగ్యం, మీరు చేసిన మోసానికి ప్రజలు రెచ్చిపోయి కడుపు రగిలిపోయి ఉన్నారు. ఇంత మోసం చేస్తారా? ఇంత ద్రోహం చేస్తారా? ఇంత వంచన చేస్తారా? మమ్మల్ని ఇంతగా నమ్మించి అవహేళన చేస్తారా అని ప్రజలు ఆగ్రహంతో ఉండి అతను మళ్ళీ కావాలి, అతను వస్తే కానీ మళ్ళీ మా జీవితాలు బాగుపడాలి. ముసలోళ్ళు, ముతగోళ్ళు, కుర్రాళ్ళు ఏమి ఎందుకన్నారయ్యా మీరు? 1 year అకాడమిక్ అయింది, విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చారా? మరి వాళ్ళకి ఆగ్రహం రాదా? నిరుద్యోగ భృతి అన్నారు, సంవత్సరం అయిపోయింది, అకాడమిక్ అయింది, ఇచ్చారా? మరి వాళ్ళ కోపం రాదా? 18 ఏళ్ళ అమ్మాయికి 18 ఏళ్ళు నిండిన అమ్మాయికి 1500 ఇస్తా అన్నారు, సంవత్సరం అయిపోయింది, ఇవ్వలేదు. అమ్మ వాళ్ళ కోపం రాదా? 50 ఏళ్ళు దాటిన వాళ్ళకే పెన్షన్ అన్నారు, ఇవ్వటం లేదు. ఆ ముసలి వాళ్ళకి ఆగ్రహం రాదా? ఫ్రీ బస్ ఇస్తామని మహిళలకు చెప్పారు, మళ్ళీ ఆగస్టు అంటున్నారు, రేపు ఏమంటారో తెలీదు. వాళ్ళకి ఆగ్రహం రాదా? మీరు చేసే వాలంటీర్స్ మాది పూచి జుట్టు ఎగరేసుకుని ఒక ఆయన, తమ్ముళ్ళు ఆయన ఒక ఆయన, రెడ్డి బుక్కని ఇంకో ఆయన ఎగరేసుకుని చెప్పారు కదా, మీరు భయపడక్కర్లేదు, 10,000 ఇస్తామని. ఏది అడ్రస్ లేదు. మరి వాళ్ళకి ఆగ్రహం రాదా? అన్ని వర్గాల వాళ్ళు, విద్యార్థులేంటి, రైతులు రుణమాఫీ అన్నీ బోగస్. ఆగ్రహంతో ఉన్నారు అన్ని వర్గాల వాళ్ళు, అన్ని రంగాల వాళ్ళు ఆగ్రహంతో ఉన్నారు.
అందుకని మేము ఎంత తొందరగా మీ పేడ వదిలించుకోవాలని ప్రజలు ఉన్నారు. ఇప్పుడే వాళ్ళు ధర్నా చేస్తున్నారా? దశాబ్ద కాలం నాటు కూడా ధర్నాలు చేస్తూనే ఉన్నారు మామూలు రైతులు. మరి గత హయాంలో వైసీపీ ఉన్నప్పుడు ధర్నాలు చేసినప్పుడు ఈ ముఖ్యమంత్రి, అప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ ఎందుకు బయటకు రాలే అని చెప్పేసి అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నారు. అప్పుడు ఇంత దారుణమైన పరిస్థితి అప్పుడేం లేదు. రేట్లు ఇప్పుడు ఏమో దారుణమైన అసలు పంటలు వచ్చేసి సీజన్ కూడా అయిపోయింది, సరైన ధర లేదు, అమ్ముకుంటానికి లేదు, బయటికి పంపించుకుంటానికి లేదు, ఎక్కడ ధర పలక్క సస్తున్నారు వాళ్ళు. ఈసారి కాపు విపరీతంగా కాసింది, మామిడి కాపు విపరీతంగా కాదు. మిర్చి రైతులు మిర్చిలు 25,000 30,000 వచ్చే వాళ్ళకి ఇవాళ మిర్చి రైతులకు లేదు. ఏ రైతుల్ని ఈ ఎంతసేపు కంప్యూటరు సాఫ్ట్వేరు ఈ డైలాగులు చెప్తూ ఉంటాడు. రైతులు పక్కన పెట్టి రైతులనే ఆయనకి పట్టదు. చంద్రబాబుకి బీద బిక్కి రైతు కర్షకులు అంటే పట్టదయ్యేవాడు ఆయనకి ఎంతసేపు డబ్బు ఉన్నవాడు, కోట్లు పడగలెత్తినవాడు, హై క్లాస్లో తిరిగేవాళ్ళే ఆయనకి వాళ్ళే కనపడ. ఆయనకి కర్షక కార్మికులు రైతులు బేదలు బిక్కి అసలు ఆయనకి అంటది. ఆయనకి వాళ్ళంటే అలర్జీ కూడా. అందుకని ఆయన ఎవడన్నా బీసీలకు పుట్టాలని కోరుకుంటాడా? ఆడపిల్లలకి అంటే తల్లి అత్తైనా ఊరుకుంటాడా? ఈ డైలాగులన్నీ ఎవడు మాట్లాడు. ఒక సీఎంగా ఇంతవరకు ప్రపంచంలో ఎవడు మాట్లాడు? ఒక చంద్రబాబు ఇలాంటి మాటలు మాట్లాడతాడు. రైతులకి వ్యవసాయం వేస్టు, తెగల రైతులు వ్యవసాయమే వేస్ట్ అన్న మహానుభావుడు ఈయనే. పాలిపితుడు తన నేర్పించాడని చెప్పారు కదండి. బర్రెలకు పాలిపితుడు నేను నేర్పించాను చెప్పారు కదా. బర్రెలకు పాలిపడం ఆయన నేర్పించాడట. అసలు నిన్న ఇంకో డైలాగ్ అన్నాడు, తల్లి దీవెన అనేది లోకేష్ అమ్మఒడిని తల్లి దీవెన మార్చి అది లోకేష్ మనసులోంచి పుట్టిందట. మానస పుత్రిక. ఏం మాట్లాడతావు? ఎంత దేనికైనా అబద్ధాలు ఆడటానికి అంతు లేదు. ఎవరికో పుట్టిన బిడ్డ నా బిడ్డ అని చెప్పుకోవటానికి సిగ్గులేదు. ఎవరికో పుట్టిన బిడ్డ నా బిడ్డ అంటారు. అబద్ధాలు నోటికి వచ్చిన దేనికి సిగ్గు సెలవు అన్నీ విడిచేసింది ఈ ప్రభుత్వం, అన్నీ విడిచేసింది. పక్కన పవన్ కళ్యాణ్ ఒకడు, ఆయన ఏం మాట్లాడతాడు, ఎందుకు మాట్లాడదో తెలీదు, ఎప్పుడేం మాట్లాడో తెలీదు. దేనికి ఒక పొంతన ఉండదు, ఒక నీతి ఉండదు, రీతి ఉండదు, ఒక నిజాయితీ ఉండదు, నిలకడ ఉండదు. ఎప్పుడేం మాట్లాడతాడో ఇవాళ మాట్లాడింది రేపు మాట్లాడింది ఎల్లుండి మాట్లాడు. తమిళనాడుకి వెళ్ళి మురుగుడు నా భక్తుడు అంటాడు. మురుగుడు అంటే పవన్ కళ్యాణ్ గారి భక్తుడట. మురుగుడికి నేను భక్తుడు కాదు, మురుగుడు ఈయనకి భక్తుడట. ఏం మాట్లాడతారో విచక్షణ లేదు, ఏమీ లేదు. నోటికి వచ్చారు తయారు వాళ్ళు అలాగే మాట్లాడతారు. వాళ్ళకి అలాగే రైతులంటే హీనం, రైతులంటే రౌడీల కింద బిచ్చగాల కింద లెక్క ఈ ప్రభుత్వానికి. అందుకే అలాగే మాట్లాడతారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.